వానొస్తే ఇంట్లోకి పరుగులు తీస్తాం. కానీ ఆ ఇంట్లో వానజల్లు చూడ్డము ఆనందమే. ఎండొస్తే చిరాకు పడతాం. కానీ ఆ ఇంట్లో పొద్దు పొడిచినా, ఎండ కాసినా అద్భుతమే. చలికాలంలో వెచ్చదనం కోరుకుంటాం. కానీ ఆ ఇంట్లో చల్లటి గాలుల్ని ఆస్వాదిస్తాం. అందమైన లోగిలిగల మండువ ఇంటి ప్రత్యేకతే అది మరి. అందుకే అన్ని కాలాల అనుభూతుల్ని నట్టింట్లో చూపించే ఆ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళెవరైనా సరే ఆ మధుర జ్ఞాపకాలు తలుచుకోకుండా ఉండలేరు. ఇల్లే ఇలలో స్వర్గమని అంటూ రాగాలు తీయకమానరు. అలనాటి వైభోగానికి గుర్తులుగా మిగిలిన ఆ మండువా లోగిళ్ళు మనతో అంతలా పెనవేసుకున్నాయి కాబట్టే ఇప్పుడు మళ్లీ వచ్చి పలకరిస్తున్నాయి. మన సంప్రదాయంలో భాగమైన ఈ లోగిలి ఇళ్లను కేరళలో నాలుకెట్టు, కర్ణాటకలో గుత్తుమనే పేర్లతో పిలుస్తారు. ఈ టెక్యుగంలో స్మార్ట్ ఫీచర్లతో ఎన్నెన్నో ఇంటి నమూనాలు వస్తున్నా పాతతరం ఇళ్లపైన మనస్పారేసుకునే కొత్తతరం ఈ మండువా లోగిళ్ల వైపు మొగ్గు చూపుతోంది. మండువా ఇల్లు అందమైన నివాసం మాత్రమే కాదు, ఉమ్మడి కుటుంబాల అనుబంధాల్ని హత్తుకునే ఓ లోగిలి. వీధిలో ఠీవిగా కనిపించే ఆ ఇంటి సింహద్వారము, లోపలికి ఆహ్వానించే అరుగు, విశాలమైన వసారా, దాని చుట్టూ పదుల సంఖ్యలో గదులు, పచ్చటి చెట్లతో కళకళలాడే పెరడు, ఇలా చెబుతూపోతే ఆ ఇంటి విశేషాలు ఎన్నెన్నో. కొన్ని ప్రాంతాల్లోనే కనిపించే ఈ మండువా లోగిళ్ళు ప్రస్తుతం ఈతరం వారి మనసును దోచేస్తున్నాయి. కొంతమంది ఫామ్ హౌసులుగాను వీటిని ఏర్పాటు చేసుకుని సరదాగా సేదతీరుతుంటే, మరికొందరేమో నగరాల్లోనే ఆధునిక ఇంటీరియర్తో మండువా లోగిల్ని భాగం చేసుకుంటున్నారు. ఇంకా మండువా ఇళ్లకు పేరు పొందిన గోదావరి జిల్లాల్లో 100ఏళ్ల నాటి ఇళ్లతో ఇప్పటికీ కొన్ని ఊళ్ళు కనువిందు చేయడమే కాదు, కొత్తగా ఇల్లు కట్టుకునేవాళ్లు ఈ మండువా ఇళ్ల వైపే ఆసక్తి చూపిస్తున్నారు. సొంత అభిరుచులతో 2-3 అంతస్తుల్లోనూ వీటిని నిర్మించుకుంటున్నారు. అందరికీ మండువా ఇల్లు కట్టుకోవడం అనేది ఓ కల. ఇప్పుడు జయవిజయ నిర్మాణ్ వారు అత్యాధునికంగా నిర్మించి పెద్ద విల్లాల రూపంలో మీ కలల మండువా ఇల్లు సంప్రదాయ పద్ధతులతో నిర్మించి ఇవ్వడం జరుగుతుంది.